నేను మీ చందమామ. మళ్ళీ మీకు ఒక చందమామ కథ చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు నేను మీకు చెప్పే చందమామ కథ పేరేంటంటే దొంగ చుట్టం. విల్లుపురంలోని విటలకు సావిత్రితో కొత్తగా పెళ్ళయింది. సావిత్రి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల. పైగా ఆ కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల. చిన్నప్పటి నుంచి ఆమె తల్లి ఇది తాతయ్య ముద్ద, ఇది నానమ్మ ముద్ద అంటూ ఇంటిళ్ళ పాది పేర్ల మీద కూరి కూరి తినిపిస్తూ ఉండేది. దాంతో సావిత్రి మంచి తిండి పుష్టి ఉన్న అమ్మాయిగా ఎదిగింది. పెళ్లి కాకముందు విటలు స్వయంగా వంట చేసుకునేవాడు. సావిత్రి కాపరానికి రాగానే అతను ఆమెకు వంటింట్లో ఏవి ఎక్కడున్నవో చూపించి, ఈ చిన్న రాగి లోటా బియ్యం వండుకుంటే నాకు ఒక పూటకు సరిపోయేది, ఈ రోజు నుంచి దీనితో 2 కొలతలు పోయి అంటూ ఆమెకు బియ్యం డబ్బాలో ఉన్న లోటా చూపించాడు. అలాగేనండి అన్నది సావిత్రి. వారం రోజులు గడిచినాయి. రాత్రి పడుకోబోయే ముందు తిండి లేకపోవడంతో సావిత్రి నిద్ర పట్టక నానా అవస్థ పడి 8వ రోజు అర్ధరాత్రి వేళ భర్త గాఢ నిద్రలో ఉన్నాడని రూఢీపరుచుకొని వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా ఉన్న 2 కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి పాలతో బియ్యం పాయసం చేసుకుని తృప్తిగా తిన్నాడు. ఆ రోజు మొదలు సావిత్రి ప్రతిరోజు అర్ధరాత్రి లేచి వంటింట్లో తనకు కావలసినవి చేసుకుని రహస్యంగా తింటూ ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె పొంగలి చేసుకుని గిన్నెడు పొంగలి విస్తరాకులో గుమ్మరించింది. తర్వాత పొంగలి చల్లారేలోగా పాత్రలు కడిగి తెచ్చుకోవచ్చని పెరట్లో బావి దగ్గరకు వెళ్ళింది. ఆమె పాత్రలు కడిగి వంటింట్లోకి తిరిగి వస్తూనే అక్కడ తచ్చాడుతున్న మనిషిని చూసి కెవ్వుమన్నది. నేను పరమ భయంకరుడైన దొంగను, మరొకసారి అరిచావో పీక నొక్కేయగలను అంటూ హెచ్చరించాడు దొంగ. ఈ హడావిడికి పక్క గదిలో నిద్రపోతున్న విటలకు నిద్రాభంగమై, సావిత్రి ఎవరక్కడ, ఏవో మాటలు వినబడుతున్నాయి అని కేకవేశాడు. భర్త లేచి వస్తే తన దొంగ తిండి బయటపడుతుందనే భయంతో సావిత్రి లేని ధైర్యం తెచ్చుకుని దొంగతో, అదుగో మా ఆయన వస్తున్నాడు, ఆయన చూపలు కలా ఉంటాడు గాని కోపం వచ్చిందో నీ తల గోటీతో గిల్లి నీ చేతుల్లో పెట్టగలడు, బీరాలకు పోక విస్తరి ముందు కుదురుగా కూర్చో అంటూ పీట వేసి గుడ్లురిమింది. ఈ పరిణామానికి దొంగ నివ్వెరపోతూ చప్పున విస్తరి ముందు కూర్చున్నాడు. అంతలో విటలు గదిలోకి వచ్చాడు. సావిత్రి అతడితో, మా దగ్గర చుట్టాలబ్బాయి, వరుసకు నాకు తమ్ముడవుతాడు, ఏదో పని మీద పట్నం వెళ్తున్నాడట అన్నది. ఆ మాటలతో దొంగ తేరుకొని, నమస్కారం బావగారు, ఆ కాలంలో ఊరి పక్క ఏరు పొంగడంతో అక్క పెళ్లికి రాలేకపోయాను, పొద్దుపోయింది వద్దంటున్నా అక్క వినిపించుకోకుండా పొంగలి చేసింది అన్నాడు. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. విటలు వెళ్లి తలుపు తీశాడు. 2 రక్షక భటులు అతడితో, ఒక దొంగను తరుముతూ ఇటు వచ్చాం, మీ ఇంట్లో దీపం వెలుగు చూసి తలుపు తట్టామన్నాడు. దానికి విటలు, ఇటు కేసి ఏ దొంగ రాలేదు, రాక రాక వచ్చిన నా బావమరిదితో అతడి అక్క ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నది అన్నాడు. రక్షక భటులు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన భర్తతో సావిత్రి, మా తమ్ముడు మిమ్మల్ని చూడడం అయింది కాబట్టి ఇప్పుడే బయలుదేరి తెల్లవారేసరికి పట్నం చేరతాడట అన్నది. అయితే విటలు అందుకు ఒప్పుకోక, ఇంకా నయం, రాక రాక మీ వైపు చుట్టం వస్తే అర్ధరాత్రి వేళ సాగనంపుతావా, మీ తమ్ముడికి ముందు గదిలో మంచం వే, ప్రయాణం సంగతి తెల్లవారాక చూడొచ్చు అన్నాడు. విధి లేక దొంగకు వీధి గదిలో మంచం వేసి సావిత్రి వాడితో, అప్పులు వాళ్ళన్నా దొంగలన్నా మా ఆయనకు బొత్తిగా పడదు, వాళ్ళు కంటపడితే కత్తిపీట చేతికి తీసుకుంటాడు, నిన్ను మా ఆయన నుంచి నేను కాపాడితే రక్షక భటుల నుంచి నిన్ను ఆయన కాపాడాడు, ఆ కృతజ్ఞతతో ఇక ఈ ఇంట ఏదైనా దొంగలించాలని ప్రయత్నించుకో, మేం పడుకోగానే చిన్నగా వీధి తలుపు తెరుచుకొని వెళ్ళిపో, తెల్లవారాక ఏడీ నీ తమ్ముడని మా ఆయన అడిగితే ఏదో సర్ది చెప్పుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది. అయితే తెల్లవారుజాము దాకా ఆమెకు నిద్ర పట్టలేదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లవారిపోయింది. విటలు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. చప్పున లేచి వీధి గదిలోకి వచ్చి ఆమె దొంగ మంచం ఖాళీగా ఉండడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది. తిరిగి వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి పెట్టెలున్న గదిలోకి తొంగి చూసి కెవ్వుమన్నది. ఆ గది అంతా చిందరవందరగా ఉన్నది. పెట్టెలో ఆమె పట్టు చీరలు నగలు లేవు. ఆమె కేకలకు పరిగెత్తుకొచ్చాడు విటలు. ఆ దొంగ మన ఇల్లంతా దోచేశాడండి అన్నది సావిత్రి కళ్ళ నీళ్లతో. దొంగ ఎక్కడా అన్నాడు విటలు. రాత్రి వచ్చింది మా చుట్టం కాదండి, వాడొక దొంగ అన్నది సావిత్రి కన్నీళ్లతో. మరి దొంగను తమ్ముడంటూ చెప్పావెందుకు అని కోపంగా అడిగాడు విటలు. అప్పుడు సావిత్రి తన రాత్రివేళ రహస్యంగా వండుకొని తినే సంగతి అతడికి చెప్పి, మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నది. విటలు నవ్వి, ముందు కళ్ళు తుడుచుకో, నీ నగలు చీరలు ఎక్కడికి పోలేదు, దొంగ రాసి పెట్టిపోయిన ఉత్తరం చదువు అంటూ సావిత్రికి ఒక కాగితం ఇచ్చాడు. అందులో దొంగ ఇలా రాశాడు:
నేను మంచి ఉద్యోగం దొరకలేదన్న కసితో చిన్న ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించి మొట్టమొదటిసారిగా ఈ రోజే దొంగతనానికి బయలుదేరాను. అయితే రక్షక భటుని చూడగానే ఏ నేరం చేయకపోయినా మనసులో అపరాధ భావం ఉండడం వల్లనేమో పరిగెత్తి మీ ఇంట్లో దూరాను. అక్క క్షమించాలి. తన దొంగతిండి బయటపడకుండా ఉండేందుకు దొంగను చుట్టంగా పరిచయం చేసింది. ఆ దొంగని ఇంట్లో ఉండమనడమే కాకుండా రక్షక భటులతో కూడా మీరు అబద్ధం చెప్పేలా చేసింది. అక్క తను చేసిన చిన్న దొంగ పనికి ఇన్ని అవస్థలు పడవలసి వచ్చింది. ఇక నిజమైన దొంగ పట్టుపడకుండా తిరగాలంటే ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలో, ఎన్ని నేరాలు చేయాలో అని భయం వేసింది నాకు. దొంగ బతుకులో మనశ్శాంతి అనేది ఉండదని అర్థమైంది. కష్టపడి ఏ కొద్దిగా సంపాదించుకున్న గౌరవంగా తృప్తిగా బతకవచ్చన్న సత్యం తెలిసి వచ్చింది. నాలో మార్పు తెచ్చిన అక్కలో మార్పు రావాలనే ఈ ఉత్తరం. సావిత్రి ఉత్తరం చదివి కళ్ళు తుడుచుకుంటూ, మీకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎంత అవివేకంగా ప్రవర్తించానండి, నన్ను క్షమిస్తారుగా అన్నది. క్షమించడమా, ఎందుకు అంటూ విఠలు సావిత్రి చేతిలోని ఉత్తరం తీసుకొని, ఇందులో క్షమించవలసిందేమీ లేదు. నీ పుట్టింటి అలవాటే ఇక్కడ కొనసాగించావు. నీ నగలు చీరలు అన్నీ వసారా గదిలో దాచాను. పొద్దున నీకంటే ముందే లేవడం వల్ల నీ దొంగ చుట్టం రాసిపోయిన ఉత్తరం నా కంటపడింది. నువ్వు వచ్చిన రోజునే నీ తిండి పుష్టి సంగతి ఆవకాయ జాడీలు అటక మీద పెడుతూ 5-6 లోటాలు బియ్యం నువ్వు వండబోవడం చూసి గ్రహించాను. ఇంకా దాపరికం ఎందుకు, నువ్వు వండుకు తినే వంటకాలు మధ్య మధ్య నాకు రుచి చూపిస్తూ ఉంటే సంతోషిస్తాను అన్నాడు. జరిగిన దానికి భర్త తనను తప్పు పట్టకపోగా ఎంతో ప్రేమాభిమానాలు చూపించినందుకు సావిత్రి పరమానందం చెందింది. అలా కథ కంచికి మనం ఇంటికి.